ఈరోజు ఎస్ఐఆర్ పైన వచ్చిన వర్క్షాప్ అయింది. పైన ఎస్ఐఆర్ పైన రాహుల్ గాంధీ అర్థం కాక సగం అర్థమయ్యి హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్. సో అటువంటి పరిస్థితి దేశంలో ప్రజల్లో అటువంటి ఒక కన్ఫ్యూజన్ రావద్దని చెప్పేసి మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో చాలా స్పష్టంగా ఈ సర్ విషయంలో దాని విషయంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళు దాని మీద వర్క్షాప్ అయింది. సరే, దాని వివరాల తర్వాత మేము చెప్తాం. ఫ్రెండ్స్, ఈరోజు అఖిలేష్ యాదవ్ నిన్న వచ్చి వారు ఇక్కడ బాగా చేయాలి అని చెప్పేసి ఆయన నిర్మించుకున్నాడు. ఇప్పుడు పార్లమెంట్లో మీకు గుండు సున్నా ఉన్నది, మరి కొంచెం పెంచుకోవాలి. తర్వాత మీరు ఆయన కూడా మాట్లాడినట్టు సమాచారం బయట వచ్చింది. ఏది ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా, నేను ఫస్ట్ అని చెప్తున్నా, బీజేపీ ఫస్ట్ చెప్తున్నా, ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు దోస్తులు. వాళ్ళిద్దరికి బీజేపీనే వ్యతిరేకత, బీజేపీని రాకుండా చేయాలని వాళ్ళు అన్ని రకాల ప్రయత్నం ఇద్దరు కలిసి చేస్తారు. నాటకాలు కూడా చేస్తారు. ఎన్మీస్ ఫ్రెండ్ అన్నట్టు వాళ్ళిద్దరు కూడా కలిసి కేవలం బీజేపీని అడ్డుకోవడానికి ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇది మొదటి ఒక సంఘటన కాదు. గతంలో కూడా ఇండి అలయన్స్లో ఉన్న భాగము డిఎంకే తమిళనాడులో చెన్నైలో ఈ డీలిమిటేషన్ మీద దాని మీద మీటింగ్ పెడితే ఇక్కడి నుంచి ఊపుకుంటూ పోయింది ఎవరండి? కేటీఆర్ కదా, టీఆర్ఎస్. మళ్ళీ ఆయన ఇండి అలయన్స్ ఇక్కడి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు పోయారు. ఇద్దరు కలిసి అందరు తిన్నారు అక్కడ, ఫిష్ చికెన్ తినేసి మంచిగా. మీది మళ్ళీ వాళ్ళ మధ్యన ఏం బంధం అది అసలు అర్థం కాదు. మళ్ళీ ఇద్దరు అంటారు బీజేపీ వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఒకటవుతున్నారు. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఉన్నారు. అఖిలేష్ యాదవ్ ఇండి అలయన్స్ భాగమైన కేటీఆర్ని కలిసి ఇద్దరు కలిసి శభాషించుకుంటారు ఒకరు. ఇదే బాగా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది, నువ్వు ఏదైనా చేయ బాబు, వీళ్ళని మాత్రం అరెస్ట్ చేయకు, కేటీఆర్ని కేసీఆర్ని వీరందరినీ అరెస్ట్ చేయకు అని చెప్తుంది. కాబట్టి ఈరోజు ఏ ఒక్క కేసులో కూడా వాళ్ళని అరెస్ట్ చేయలే. ఫార్ములా రేసి పెట్టారు. కాళేశ్వరం కేసు కానివ్వండి, ఇప్పుడు ఏదైనా మాట్లాడితే కాళేశ్వరం సిబిఐ కేసు. కాళేశ్వరం సిబిఐకి వెళ్ళే ఓన్లీ మేడిగడ్డ బ్యాలెట్లో ఎన్డీఎస్ఏ సంబంధించినటువంటి పీసీ ఘోషించిన రిపోర్ట్ దాని వరకు మిత్తమే ఇచ్చారు. అంతేగాని కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం జరిగిన స్కామ్ ఇవ్వలే. అది ఎందుకు ఇవ్వలే? మరి ఎందుకు దాన్ని పూర్తి చేయట్లే? మీరు అధికారులు మాత్రం అరెస్ట్ చేశారు, రాజకీయ నాయకులు ఇంకా మీరు అరెస్ట్ చేయలే. ఏమనంటే గవర్నర్ మాకు పర్మిషన్ లేదు, వాళ్ళు పర్మిషన్ అంటూ ఉంటారు. ఇస్తున్న గవర్నర్ ఇచ్చిన కదా పర్మిషను, దాని తర్వాత కూడా మీరు ఏం స్టెప్ తీసుకోలేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను స్పష్టం చేస్తూ ఉన్నాను, ఈ రెండు పార్టీలు కూడా తోడు దొంగలు. బీజేపీని రాకుండా బీజేపీని రానియకుండా చేసే ప్రయత్నంలో వీళ్ళిద్దరు కూడా నాటకాలు చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే గతంలో స్టాలిన్ మీటింగ్కు వీళ్ళిద్దరు పోవడం, ఇవాళ అఖిలేష్ యాదవ్ వచ్చి కేటీఆర్ గారిని కలిసి ఇక్కడ వారు మాట్లాడిన మాటలు. ఇది స్పష్టమైనటువంటి ఒక సంకేతాలు. బీజేపీని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వన్, ఇద్దరు ఒకటవుతారు. ఒకటి నిన్న మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. రేపు రెండో విడత ఉన్నది. 17వ తారీఖు లాస్ట్ విడత ఉన్నది. మిత్రులారా, మీకు ఒకటి స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాను. గతంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ వార్డు సభ్యులు కానీ మీ ఎప్పుడు కూడా దాంట్లో కాన్సన్ట్రేట్ చేసి పోటీ చేయలే. ఇది ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ స్థానికంగా మద్దతు ఇచ్చినటువంటి ఒక సంఖ్య మొట్టమొదటిసారిగా మేము చేసినాం. ఇప్పటికే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ అన్ని ప్రాంతాల్లో మేము బ్రహ్మాండంగా మీకు గెలిచినాం. అదేవిధంగా మా గతంలో ఎక్కడ కూడా ఒక్క సర్పంచ్ కూడా లేని యొక్క స్థానంలో జనగాంలో మీరు 2 గెలిచినాం, మహబూబాబాద్లో 6 గెలిచినాం, భూపాలపల్లిలో 3 గెలిచినాం. ప్రతి జిల్లాలో మేము ఈరోజు గెలవని జిల్లా లేదు. సంగారెడ్డిలో 6 గెలిచినాం. గతంలో మాకు అక్కడ లేదు, ఒక్క సర్పంచ్ కూడా లేడు. జడ్చర్ల ప్రాంతం 6 గెలిచినాం, మహబూబ్నగర్లో దాదాపు 20 గెలిచినాం. కాబట్టి ఈరోజు ఉమ్మడి జిల్లాలో కానీ మొత్తం జిల్లాలో వనపర్తిలో 6 గెలిచినాం. మేము నాగర్ కర్నూలులో ఫస్ట్ ఫేజ్లో 3 గెలిచినాం.
ఇవన్నీ లెక్క తీస్తే ఈ లెక్కలు మీడియా వారికి ఎవరిచ్చింది కానీ 300 పై సీట్లు పై ఒక సర్పంచ్ బీజేపీ గెలిచింది ఫస్ట్ ఫేజ్లో. ఈ సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో కూడా బీజేపీకు దీనికన్నా ఎక్కువ వస్తాయి. డెఫినెట్గా ఫస్ట్ టైం మా ప్రయత్నంలో గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ వార్డుకు వెళ్ళింది. మా కార్యకర్తలు పోటీ చేశారు. ఈ సింబల్ లేదు కాబట్టి గెలిచిన గతంలో అంజయ్ గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు, గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అన్నారంట. అప్పుడు ప్రూఫ్ ఏది అని అంట అందరూ. సింబల్ ఉండదు కదా, దానికి ప్రూఫ్ ఉండదు అన్నాడు ఆయన. ఇప్పుడు ఇట్నే చేస్తారు ఇద్దరు. మేము 6,000 గెలిచినాం, మేము 4,000 గెలిచినాం. ఎక్కడున్నారు? ఎవరు గెలిచినాం? గెలిచిన వాళ్ళు బీజేపీని పట్టుకొని వాళ్ళు కండా కప్పితే ప్రయత్నం చేస్తున్నారు, మావాడు అని చెప్పేసి. ఇది దౌర్జన్యం నడవదు. మంచిర్యాల లాంటి ప్రాంతంలో 10 మంది గెలిచారు ఫస్ట్ ఫేజ్లో. బయట వెయిట్ చేస్తున్నాం కూడా. ఇది కాగానే వారికి మేము కండవ కప్తా ఉన్నాం, వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తాం, సన్మానం చేస్తూ ఉన్నాం. బయట మనం సన్మానం అంటే బీజేపీ కండవ చేస్తాం, మన పూరీలు కాకుండా బీజేపీ కండవ చేసి సన్మానం చేస్తాం. బయట మంచిర్యాల మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు గారు ఉన్నారు, బయటికి ఉన్నారు, వారు వస్తున్నారు ఇప్పుడు 2 నిమిషాలు. అందుకే ఏదో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు ఈరోజు ఫస్ట్ ఫేజ్లో భారతీయ జనతా పార్టీ ఒక బలపరిచినటువంటి ఒక అభ్యర్థులను గెలిపించినందుకు వారికి నేను ప్రత్యేకమైనటువంటి నేను ఈరోజు వారికి ధన్యవాదాలు చెప్తాను. సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా మేము ఆశిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు చేయబట్టే ఈరోజు ఏదైనా పథకాలు గ్రామీణ ప్రాంతానికి వస్తున్నాయంటే వాళ్ళు చెప్పి వస్తున్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కోట్లాది రూపాయలు ఈరోజు రోడ్ల కోసం ఇస్తే దాని దారి మళ్లించిన ఘనత ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు. గతంలో బీఆర్ఎస్ మళ్లించింది, వీళ్ళు మళ్లించారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చేటటువంటి ఒక లోకల్ బాడీస్కి వచ్చేటటువంటి ఒక నిధులు కూడా దారి మళ్లించే ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతున్నాయంటే గ్రామీణ ప్రాంతాల్లో బీదవాళ్లకు ఈరోజు 5 కిలోల బియ్యం ఉచితంగా వస్తున్నది అంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు నర్సరీలు కానీ హరితహారాల టైప్లో ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ లేకుంటే అక్కడ వైకుంఠ ధామాలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే వస్తున్నాయనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు ఈరోజు ఇవన్నీ కూడా మోదీ గారు చేస్తున్నటువంటి పనులను కూడా గుర్తిస్తున్నారు. మా మొట్టమొదటి ప్రయత్నం ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మేము పోటీ చేసి పంచాయత్ పార్లమెంట్ తక్కనేటటువంటి కార్యక్రమం తీసుకున్నాం. మంచి ఫలితాలు మాకు వస్తున్నాయి. మేము రాష్ట్ర ప్రజలకు మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇదే ఒక వీధిలో నరేంద్ర మోదీ గారిని బలపరచండి. నరేంద్ర మోదీ గారి యొక్క కార్యక్రమాన్ని మీ దాకా చేరేటట్టు మేము చేస్తాము. మా అభ్యర్థులు గెలిచారో క్యాండిడేట్ గెలిచారో తప్పకుండా ఆ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటట్టు ప్రతి పథకాన్ని మేము అదేవిధంగా ఇది సర్పంచుల విషయం నేను చెప్పాను. మాకు దాదాపు వార్డు మెంబర్లు కూడా చాలామంది గెలిచారు, ఉప సర్పంచ్ చాలామంది గెలిచారు. మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతంలో బీజేపీకు ఇన్ని వార్డు మెంబర్స్, ఇన్ని ఉప సర్పంచులు తప్పకుండా దీని ప్రభావం రాబోయేటటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉంటుంది. ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినాం, మొన్నే అంతకుముందు బీఆర్ఎస్కి ఇచ్చినాం. 2 తోడు దొంగలు, ఇద్దరి మధ్యన చాలామంది మధ్యవర్తి వహించే వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టాలిన్ కానీ అఖిలేష్ కానీ అటు మమతా కానీ సమతాన ఎవరు లేరు కదా, మమతా కానీ వీళ్ళంతా ఉన్నారు. ఈ మధ్యన ఇంకో వచ్చింది, ఏవో మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్య ఎక్కడ. కాబట్టి ఈ యొక్క 2 రాజకీయ పార్టీలు కూడా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాయి. కాబట్టి అందుకే అట్లా పేరు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మరి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ మన జరిగినటువంటి ఒక గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఎన్నికలకు మేము వీఆర్ సాటిస్ఫైడ్. ఇంకా మంచి పర్ఫార్మెన్స్ కూడా మేము సెకండ్ థర్డ్ చేస్తాం. తప్పకుండా మా ఒక ప్రెజెన్స్ ఉంటుంది. కాబట్టి మేము అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వాళ్ళ తప్పు మేము తప్పు ఎందుకు పడతాం? మేము మెచ్చుకుంటున్నాం. మీరు బాగా బేస్ ఇట్నే ఉండాలి. మీరు ఇద్దరు కలిసి తోడు దొంగలంతా అట్లా కలిసి ఉండాలి. ఇద్దరికి మధ్యవర్తి వహించనే ఉండాలి. కాంగ్రెస్కు బీజేపీ, కాంగ్రెస్కు బీఆర్ఎస్కు, బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అవుతుంది అనేది స్పష్టంగా వారు చెప్పినట్టు మాట. ఆయన చెప్పిండో ఇప్పుడు
అఖిలేష్ యాదవ్ ఏ ఫ్రంట్లో ఉన్నాడో ఇండి గ్రూప్లో. ఇండి గ్రూప్ ఎవరు నాయకత్వం వహిస్తుందో కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుంది. మరి అటువంటిప్పుడు ఇండి అలయన్స్లో ఉన్నటువంటి ఒక పార్ట్నర్ వచ్చి కేటీఆర్ని కలిసి నువ్వు బాగా చేస్తున్నావు ఆయన ఈయనన్నాడు, ఈయన నువ్వు బాగా చేస్తున్నావు ఈయనన్నాడు, అందుకని ఆయన ఎన్మీస్ ఫ్రెండ్ అన్నట్టు. బీజేపీయే మనకు ప్రత్యేకమైన రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఇద్దరు కలుస్తున్నారు. ఇది ఫస్ట్ సైన్ కాదు. గతంలో కూడా మన స్టాలిన్ పిలిచినప్పుడు కూడా ఇద్దరు పోయారు, రెండు పార్టీలు కూడా పోయినాయి. సో కాబట్టే ప్రజల్ని, తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. మాట్లాడితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ కాదు ఒకటి, బీజేపీలో ఫైట్ చేయడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ధన్యవాదాలు. ఇక ఈరోజు స్లీపప్ చేయడానికి కొంచెం మనకేం తెలుసు, కానీ మొత్తానికైతే వారి బండారం బయటపడ్డది, ఇద్దరు ఒకటే అని చెప్పేసి. అవి నా దృష్టికి రాలేదు, దృష్టికి వచ్చినప్పుడు డెఫినెట్గా కామెంట్ చేస్తాను. జై హింద్. మెస్సీ ఆట మా అందరం మాట్లాడిన దాని మీద. నేను మన రాజకీయం ఆటనే పెద్ద ఆట, అది ఫుట్బాల్ ఆడాడతాం మనం. కలకట్టాలో ఏమైంది చూడండి, ఇక్కడ కాకుండా చూసుకోవాలి.